క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. శత్రువు చెల్లించాలి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయంను గూర్చి మేము నిర్ణయించినదేమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నుల నుండి వారు చేయి పని నిమిత్తము తడువు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాన్ని ఇయ్యవలెను. నేటి వాక్యంలో 16 సంవత్సరములుగా యూదుల స్థానిక శత్రువులు యెరూషలేములో ఆలయ పునర్నిర్మాణాన్ని ఆపగలిగారు. అయితే ఇదే శత్రువులు పర్షియా రాజుకు రెండవసారి దరఖాస్తు చేసినప్పుడు రాజు పూర్వకాలపు దస్తావేజులలో పునర్నిర్మాణం గురించి నిజం తెలుసుకున్నాడు. అప్పుడు పునర్నిర్మాణాన్ని అనుమతించడమే కాకుండా వారు తమ పన్నుల నుండి పూర్తి నిర్మాణ ఖర్చులను చెల్లించాలని, అలాగే ప్రతిరోజు ఆహారము మరియు సదుపాయాలను అందించాలని అతను యూదుల వ్యతిరేక అధికారులతో చెప్పాడు. దేవుడు శత్రువులను వారి వ్యతిరేకులకు చెల్లించేలా చేశాడు. దేవుడు మన హృదయంలో ఉంచిన వాగ్దానాలను నెరవేర్చటంలో మనము సవాళ్ళు, విమర్శలు మరియు ఎదురు దెబ్బలను ఎదుర్కోవలసి వస్తుంది. మనము ఏదైనా మెరుగుపడినప్పుడు మౌనంగా ఉండే కాలం ఉంటుంది. కానీ దేవుడు ఎప్పటికైనా తన వాగ్దానాలను నెరవేర్చటం మాత్రమే కాదు, మానవతీతమైన ఏర్పాటు, మానవతీతమైన స్వస్థత మరియు మానవతీతమైన అనుగ్రహం కూడా ఉండబోతుంది. ఇది ఇంకా ఎందుకు పని చేయలేదని దేవుడు మనకు చూపించబోతున్నాడు. అతను శత్రువును చెల్లించేలా చేస్తాడు. కాబట్టి మనల్ని ఇష్టపడని వ్యక్తులు మనల్ని మన విధిలోకి నెట్టడంలో సహాయపడతాడు. అప్పుడు మనము ఇక్కడ దేవుని హస్తం ఉందని తప్పక తెలుసుకుంటాము. ఈ దిన ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. తండ్రి, నాకు ఎలాంటి వ్యతిరేకత వచ్చినా దానికోసము ఒక ఉద్దేశం ఉన్నందుకు ధన్యవాదాలు. నా మంచి కోసమే పనిచేస్తుందని మీకు తెలిసిన వాటిని మాత్రమే మీరు అనుమతిస్తారు. మీరు మీ వాగ్దానాలను అతీంద్రియ సదుపాయంతో ఆమోదించినందుకు ధన్యవాదాలు. మీరు శత్రువులను చెల్లించేలా చేస్తారని నేను నమ్ముతున్నాను. యేసు నామంలో ఆమేన్.